హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం కదా, 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు వృద్ధులు, దివ్యాంగులకు లబ్ధాలకు సంబంధించి ఈ నెలలన్నా ఇస్తారా ఇవ్వరా, ఇందుకు సంబంధించి మంత్రి సీతక్క అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి నిరుపేదలకు ఇల్లు మంజూరు చేస్తామని కలెక్టర్ రాహుల్ బొజ్జా అయితే అనడం జరిగిందనమాట. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత ఇండ్లు అనేది కంప్లీట్ చేయడం జరిగింది. చాలా వరకు పట్టాలు ఇచ్చారు. చాలా చోట్ల 100 వరకు అయితే ఇండ్లు కంప్లీట్ అయ్యి ఇక గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నారట. సో ఈ సందర్భంలోనే ఇక కొంతమందికి సంబంధించి మంజూరైన ఇంటి రద్దు చేయాలని పంచాయతీ కార్యదర్శిని అయితే కోరడం జరిగిందనమాట. ప్రజాపాలనలో ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న పోచమ్మకి అధికారులు ఇల్లు మంజూరు చేశారు. కానీ ప్రభుత్వం పెడుతున్నటువంటి షరతులు కఠినంగా ఉన్నాయని, 60 గజాల్లో ఇల్లు నిర్మించుకోవడం సాధ్యం కాదని, అందువల్ల తనకు మంజూరైన ఇంటిని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరడం మీద జరిగిందనమాట. రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సర్వే అనేది కంప్లీట్ కావడం జరిగిందనమాట. ఈ సర్వేలో కూడా రెండో విడత ఇండ్లు అనేది ప్రభుత్వం 2,08,000 మందికి ఇళ్ల పట్టాలు అయితే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అనేది కేటాయించడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా ఇల్లు మంజూరైన పత్రాలు కూడా అందిస్తూ ఉన్నారనమాట. నిన్న నుండే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఇలా పెన్షన్లు ఎంత ఇస్తారు, ఇక ఏ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది చాలా మంది 2 నెలల పెన్షన్ రాలేదంటున్నారు. వారికి ఇస్తారా, కొత్త పెన్షన్లు ఈ నెలలు ఇవ్వనున్నారా? అందరూ సీతగా సీఎం రేవంత్ రెడ్డి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతాం, దయచేసి లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు ఆసరా పెన్షన్ అనేది 2 లక్షల వరకు అయితే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసిన సంఖ్య మొత్తం 5 నుంచి 6 లక్షల మంది అయితే ఉన్నారు. టోటల్ వచ్చేసి 8 లక్షల వరకు అయితే అప్లికేషన్లు అయితే వచ్చాయన్నమాట. ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల వచ్చే నెల అనుకుంటూ దాటవిస్తూ రావడం జరిగింది. అయితే ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం వచ్చి దాదాపు 15-16 నెలలు అవుతుంది. అన్ని పథకాలకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మరి ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపనే లేకపోవడం వల్ల తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం తెలంగాణలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ఆసరా పెన్షన్లు అనేది ఈ నెల నుంచి పెంపు అనేది ఉండబోతున్నట్లు ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగానే వృద్ధులకు 4,016 రూపాయలు, అంటే ఒక 500 రూపాయలు పెంచి 2,500 రూపాయలు. తెలంగాణలో వృద్ధులకు అయిపోయిన తర్వాత దివ్యాంగులకు 4,600 ఇలా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. మొత్తానికి వాస్తవానికి సంబంధించి 2-3 రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుందండి. ఆసరా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లో త్వరలోనే ఎంక్వైరీ కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అవుతున్నాయి అనమాట. ఇది ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. ఎవరైనా సరే పెన్షన్ తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయండి. చాలా మంది పెన్షన్ తీసుకోలేదు అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ చివరి వారాలు ఇవ్వడంతో ఇప్పుడు మే నెల వరకు అయితే రావడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం అండి.